అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలిసారి రాత్రివేళ ప్రయోగించిన PSLV C-22 వాహక నౌక ద్వారా రోదిసిలో తొలి భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహాన్ని దిగ్విజయంగా ఆవిష్కరించింది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక IRNSS-1A ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో దిక్సూచి వ్యవస్థ కలిగిన అమెరికా, రష్యా వంటి దేశాల సరసన భారత్ చేరింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటింది. ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక IRNSS-1A ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, రష్యా వంటి కొన్ని దేశాలకు మాత్రమే సొంతమైన దిక్సూచి వ్యవస్థ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. మొత్తం 7 ఉపగ్రహాల IRNSS కూటమిలోనే మిగిలిన 6 ఉపగ్రహాలను 2015లోగా ప్రయోగించి పూర్తిస్థాయి దిక్సూచి సేవలను అందిస్తామని ఇస్రో ప్రకటించింది. ఉపగ్రహ సేవల రంగంలో భారత్ మరోసారి తన సత్తా చాటింది. మొదటిసారి రాత్రివేళ ఇస్రో చేపట్టిన పోలార్ ఉపగ్రహ వాహక నౌక PSLV C-22 ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహక నౌక ద్వారా తొలి భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ IRNSS-1Aను ఇస్రో నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టింది. రాత్రి 11:41 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన PSLV ఒక్కో దశ దాటుకుంటూ నిర్ణీత 20 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చింది. IRNSS ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. సొంత దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి రావడంతో దిక్సూచి ఉపగ్రహ రంగంలో భారత్ కొత్త శకంలోకి ప్రవేశించిందని ఆయన పేర్కొన్నారు. This is the 23rd successful flight of PSLV. IRNSS-1A satellite was precisely injected into its intended orbit. This only proves that PSLV is an extremely reliable vehicle, and with this flight we are also entering into a new era of space application in the country. That is the beginning of satellite navigation program. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన IRNSS-1A 1425 కిలోల బరువు ఉంటుందని ఇస్రో తెలిపింది. ఈ వ్యవస్థ ద్వారా భూతల, ఆకాశ, సాగర మార్గాల్లో దారి, గమ్యస్థానాలను గుర్తించే అవకాశం కలుగుతుందని పేర్కొంది. వాహనాలు, నౌకలు, విమానాల గమనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సహా ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఈ ఉపగ్రహం విలువైన సమాచారాన్ని అందిస్తుందని వివరించింది. IRNSS విజయవంతం కావడంతో దిక్సూచి వ్యవస్థలో అమెరికా, రష్యాల సరసన భారత్ చేరిందని ఇస్రో వెల్లడించింది. 6 నెలల పాటు భూస్థిర కక్షలో పరీక్షించిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని సేవలకు వినియోగిస్తారు. 10 ఏళ్ల పాటు IRNSS సేవలు అందిస్తుంది. IRNSS కూటమిలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయని పేర్కొన్న ఇస్రో 2015లోగా మిగిలిన 6 ఉపగ్రహాల్ని కక్షలో ప్రవేశపెడతామని తెలిపింది. మన దేశంతో పాటు ఫ్రెంచ్ గయానాలో ఈ ఏడాది మరిన్ని ఉపగ్రహ ప్రయోగాలు చేయనున్నామని ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్ ప్రకటించారు. The INSAT 3D and advanced meteorological satellite is now at French Guiana Kourou, and the launch is scheduled on July 25th Kourou Standard Time, so it will be early morning of July 26th for us. August 6th we should be able to have that flight ready. GSAT-14 communication satellite is also sitting here. GSLV Mark 3 experimental mission will be in January 2040. And once we are satisfied with the performance of IRNSS-1A, they will be ready for launch of IRNSS-1B, and this should happen by March 2040. 2015లోగా చంద్రయాన్ 2 ప్రయోగాన్ని పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అంగారకునిపై పరిశోధన కోసం మార్స్ ఉపగ్రహ ప్రయోగాన్ని సైతం 2015లోగా కక్షలో ప్రవేశపెట్టాలని ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. 2014-17 మధ్య కాలంలో ఆస్ట్రాయిడ్లు, తోకచుక్కల అధ్యయనం కోసం ప్రయోగించే ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయనున్నారు.